అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ డి శారద, గైనకాలజిస్ట్‌ని. తెనాలిలో గత 30 ఏళ్లుగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. సత్యసాయి నర్సింగ్ హోమ్ నుంచి. అలాగే శారదా సర్వీస్ సొసైటీ తరఫు నుంచి ప్రెసిడెంట్‌గా కూడా చేస్తూ దాదాపు 300 పైచిలుకు క్యాంప్స్ చేయటమే కాకుండా విలేజెస్‌ని అడాప్ట్ చేసుకుని జబ్బుల్ని ఆపేసే దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నానండి. మరి దాదాపు 90% మహిళల్లో వచ్చే జబ్బులన్నీ కూడా మనం ఆపేయగలుగుతాము. ఈరోజు మరి నన్ను వీరు అడిగి ఉన్నారు. యుక్త వయసులో ఉన్న బాలిక దగ్గర నుంచి మరి పెళ్ళి అవబోయే ముందు దాకా ఏమేమి తీసుకోవచ్చు జాగ్రత్తలు, అలాగే వారికి వచ్చే జబ్బుల గురించి మరి మనం ఇప్పుడు చర్చించుకుందాము. మనందరికీ తెలుసు, పాప మెచ్యూర్ అవ్వగానే నెలసరి రావాలి అనే ఉద్దేశంతో తల్లి కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉంటారు. వారు 2-3 నెలలు పీరియడ్ ఆగిపోయినా, లేదు అని అంటే ఒక్కొక్క నెలలో అధిక రక్తస్రావం అయినా కానీ భయపడిపోయి డాక్టర్స్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్తున్నారు. అక్కడ మరి డాక్టర్స్ వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వారికి అందుబాటులో గైనకాలజిస్ట్ ఉండరు కాబట్టి చిన్న పారామెడికల్ కానీ లేదు క్వాక్స్ ద్వారా కానీ వెళ్ళినప్పుడు హార్మోన్ ట్యాబ్లెట్స్ అనేవి మరి విపరీతంగా వాడటం వలన వారికి చాలా కాంప్లికేషన్స్ వచ్చి తర్వాత వారి గర్భాశయం చెడిపోవటం కానివ్వండి, లేదు రక్తంలో గడ్డలు కట్టడం కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటివి కూడా వస్తాయండి. ఇవన్నీ రావటానికి 10 ఏళ్ల తర్వాత. మరి మొదటి దశలోనే మనం ఏం చేయాలి అని తెలిసి ఉంటే 10 ఏళ్ల తర్వాత వచ్చేదాన్ని వీళ్ళు ఆపేయగలిగేవారు కదా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా సలహాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. దాదాపు 18 ఏళ్ల వయసు వచ్చేదాకా ఈ పాపకి హైపోథెలామో పిట్యూటరీ ఒవేరియన్ యాక్సిస్ అని మా భాషలో ఉంటుందండి. అంటే అది మన కరెంట్ సిస్టమ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అది సెటిల్ అవటానికి ఈ పాపకి దాదాపు 10 ఏళ్ల వయసు కావాలండి. 10 ఏళ్ల టైం పడుతుంది. ఈ 10 ఏళ్ల టైంలో వీరికి పీరియడ్స్ నెలసరి రాకపోవచ్చు, హెచ్చుతగ్గులుగా రావచ్చు, లేదు మైల అధికంగా అవ్వచ్చు, దానిలో గడ్డలు పడవచ్చు. ఇలా రకరకాలుగా, అంటే సపోజ్ వర్షాకాలం వచ్చినప్పుడు ఈరోజు చిరుజల్లు పడుతుంది, ఒకరోజు పెద్ద వర్షం వస్తుంది, ఒకరోజు వరదలే రావచ్చు. ఇవన్నీ సహజం అనేది మొట్టమొదటిగా మన మనసులో రిజిస్టర్ చేసుకుని ప్యానిక్ అవ్వకూడదు. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారండి, నిజంగా ఇది ట్రీట్మెంట్ ఇవ్వవలసినదా, లేదు ఫిజియోలాజికల్ కండిషనా, అంటే సాధారణంగా మనం ఏమేమి తినాలి, ఆహారపు అలవాట్లో కానీ లేదు మన జీవన శైలిలో కానీ మార్చుకుంటే తగ్గిపోయేదా, అంటే సాధారణమా అసాధారణమా అనేది తెలియాలండి. ఇది తెలియటానికి వీళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాము. ఇప్పుడు మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ పాపకి ఇలా హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు ముందు వారి ఎత్తుకి తగ్గ బరువు ఉన్నారా లేదా, అలాగే పెందలాడి లేసే అలవాటు ఉందా లేదా, పెందలాడి నిద్రపోతున్నారా లేదా, అధికంగా కూర్చునే చేస్తున్నారా స్కూల్స్లో, ఇలాంటివన్నీ కూడా దాని మీద ఇంపాక్ట్ ఉంటుందండి. అలా ఏజ్ వైజ్ కనుక మనం వాళ్ళు జీవన చర్యల్లో కనుక సరిదిద్దగలిగితే ఈ జబ్బులన్నీ కూడా 90% ఆపేస్తామండి. ఇందాక మీకు చెప్పినట్టుగా పోషకాహారం ఇవ్వటం ఒకటి, ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా వారికి చేయించాలి మనం. అలాగే ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ కూడా 3 నెలలు వాడితే చాలండి. మితిమీరి 3 ఏళ్ల తరబడి అదే పనిగా డాక్టర్ గారు 1 నెల 2 నెలలు రాస్తే వారికి వారే సెల్ఫ్గా కొనుక్కుని తెచ్చుకుని వాడుకుంటున్నారు. అది కూడా మనం ఆపేసేయాలి. ఇలా ఈ వయసు వచ్చిన వారికి, అలాగే పెళ్ళయ్యాక బిడ్డ మనకి సక్రమంగా పుట్టాలి అంటే మంచి తెలివితేటలతో కానీ ఆరోగ్యంగా పుట్టాలి అని అంటే దాన్ని ప్రీ కన్సెప్షనల్ ట్రీట్మెంట్ అని అంటామండి. అది కూడా వీళ్ళకి హెల్త్ సమాచారం, హెల్త్ ఎడ్యుకేషన్లో పొందుపరచబడి ఉంది. ఇందాక మనం అనుకున్నదేనండి, బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ లేక ఎత్తుకు తగ్గ బరువు ఏ స్త్రీ అయితే ఉంటుందో వారికి ప్రెగ్నెన్సీలో కానీ తదుపరి కాంప్లికేషన్స్ కానీ తగ్గిపోతాయి. మనం పెళ్లి చేయాలి అని ఒక పాపని అనుకోగానే ముందు ఆరోగ్య పరిస్థితి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా వారికి అన్నీ తప్పనిసరిగా తెలియాలి. నా కోరిక అయితే ఇవన్నీ కూడా వారి పాఠ్యాంశాల్లో పొందుపరచబడి ఉండాలండి. మనం చెప్తే ఒక 5 లక్షలకి వెళ్ళొచ్చు, 10 లక్షలకి వెళ్ళొచ్చు. అలాగే ఒక పుస్తకంలో అవి ఉంటే, వారి పాఠ్యాంశంలో ఉంటే వారు మిగతా జీవితం అంతా కూడా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంది. అలాగే మరి మధ్య వయసు స్త్రీ కూడా చిన్న చిన్న బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ గర్భసంచి తీయించుకోవటం, అలాగే తెలిపవగానే వారికి గర్భసంచి తీయించుకోవటం, కొన్ని ఊళ్ళల్లో మరి 18 ఏళ్ల వయసు నుంచి 20 ఏళ్లకి గర్భసంచి లేకపోవటం అనేది దురదృష్టకరం. ఎవరైతే గర్భసంచి అనవసరంగా తొలగించుకున్నారో వాళ్ళకి మరి కీళ్ళు కానీ కాళ్ళు కానీ నడుం కానీ కరిగిపోయి వీక్ అయిపోయే అవకాశం ఉందండి. వీరే మళ్ళా ఈ ఆపరేషన్స్కి, ఎముకల ఆపరేషన్స్కి వెళుతున్నారు అంటే వీరు ఒక పెట్టుబడిగా అయిపోతున్నారండి. అంటే ఒక స్త్రీ రజస్వల అయిన దగ్గర నుంచి మరి ఆవిడ పీరియడ్స్ ఆగిపోయేదాకా
డాక్టర్స్కి లేక వైద్య రంగానికి పెట్టుబడిగా మారిపోతుంది. ఇది ఎందుకు అని అంటే డాక్టర్ల తప్పు లేదండి, వీళ్ళ తప్పు లేదు, ఒక అవగాహన లేదు, హెల్త్ గురించి అవగాహన లేదు. ఈ అవగాహన ఉన్నప్పుడు తప్పనిసరిగా కూడా 90% ఆఫ్ ద డిజార్డర్స్ని మనం ఆపేయొచ్చండి. ఇది ప్రాక్టికల్గా కూడా మేము నిరూపించాము. ఇది మేము చెప్పటం కాదండి, వైద్య గ్రంథాల్లోనే ఉంది. అందుకని ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అని మరీ చెప్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ ఈగిల్ టీవీ వారికి ధన్యవాదాలండి. Like and subscribe Eagle Health and Beauty.